టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ అధినేతలు ఓ రేంజ్లో కీలక ప్రకటనలు చేసేస్తున్నారు. మేనిఫెస్టో కంటే ముందే సూపర్ 6తో జనాల్లోకి దూసుకెళ్లిన టీడీపీ ఇప్పుడు ప్రజాగలం పేరిట నియోజకవర్గాలు, జిల్లాలను కవర్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అచ్చు తప్పులు, వైఎస్ జగన్ సర్కార్ ఘోర వైఫల్యాలను వెలికితీస్తూ ప్రజలకు నిశితంగా వివరిస్తూ వెళ్తున్నారు. సోమవారం నాడు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో జరిగిన కానిస్టేబుల్, డిఎస్సి ఉద్యోగాలపై కీలక ప్రకటనే చేశారు. అంతేకాదు రైతన్నలకు పెన్షన్ల విషయంపై కూడా తీయటి శుభవార్తే చెప్పారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ఉంటే గంజాయి వస్తుంది, జే బ్రాండ్ వస్తుంది, డ్రగ్స్ వస్తాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం కావాలా, గంజాయి కావాలా? ఉద్యోగం కావాలా, గంజాయి కావాలా? తమ్ముళ్ళు, మనం వస్తానే యువ గడంలో కేంద్రం ఇచ్చే యువ శక్తి కూడా కలుపుకొని 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం. ఇప్పుడే శిరీష్ చెప్తా ఉంది, సార్ ఈ ప్రక్క ఎక్కడ ఇండస్ట్రీ రావడం లేదని. నేను అడుగుతున్నా, నేను ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. విశాఖపట్నంలో, భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని. ఈరోజు నేషనల్ హైవే ఉంది, పక్కన పేదలుగా సముద్రం పక్కన బీచ్ రోడ్, విశాఖపట్నం నుంచి భావనిపాడు వరకు బీచ్ రోడ్ తీసుకుపోవాలని నా సంకల్పం. ఈ రెంటి మధ్య పరిశ్రమలు ప్రోత్సహిస్తే, టూరిజాన్ని ప్రోత్సహిస్తే తమ్ముళ్ళు మీరు వేరే ప్రాంతాలకు పోవాలా? మీ ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి వస్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా పట్టుదల, చేసి నా నిజాయితీ, నా శక్తి నిరూపిస్తానని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నా. ఇదే కాదు, నీళ్లు కూడా కావాలి. నీళ్లుంటే కిడ్నీ సమస్య కూడా చాలా వరకు పరిష్కారం అవుతుంది. అందుకే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నీళ్లు వంశధారకు తీసుకురావాలని, వంశధార నీళ్లు బారో వరకు తీసుకుపోవాలని నా ఆలోచన. అదే మరి ఆఫ్ షోర్ కూడా ఎప్పటి నుంచో శివాజీ పోరాడుతున్నారు, తప్పకుండా సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఇంకో పక్క ఒకటి హామీ ఇస్తున్న వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం. పలాసలో జీడిపప్పు గార్డెన్ లో కూర్చొని, కొబ్బరి చెట్ల మధ్య కూర్చొని మీరు ప్రపంచంలో ఎక్కడికి పనిచేయాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. మీ ఇంట్లోనే కూర్చొని పనిచేయచ్చు. కాదు బోరు కొట్టిందంటే వర్క్ స్టేషన్లు కడతాం పలాస మండలాల్లో. ఇక్కడి నుంచి అన్ని కంపెనీల్లో పనిచేయడానికి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. మొన్నే పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం, రాష్ట్రంలో జనాభా లెక్కలు తీస్తాం, బీసీ జనాభా కూడా తీయాలనుకున్నాం. అదే సమయంలో 3 రాజధానుల పేరుతో రైతులను నట్టేట ముంచిన జగన్. 3 రాజధానుల పేరుతో సీఎం జగన్ రెడ్డి రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం నాడు నందికొట్కూరు పటేల్ సెంటర్లో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014లో చంద్రబాబు కూటమి మోసం చేసిన చరిత్రను ప్రతి ఇంటికి వెళ్లి వివరించండి. ఇప్పుడు కొత్త మోసాలతో వస్తున్న బాబు కూటమిని మరోసారి నమ్ముతారా సీఎం వైఎస్ జగన్? అలా మీరు ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. మతాలు, కులాలు ఇవి కాదు మనం కూడిపెట్టేది. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే ఇవాళ వీళ్ళందరూ కలిసి ఉన్నాం.
మొత్తం హిందువులైతేనేమి ముస్లింలైతేనేమి అన్ని కులాల వారంతా కూడా ఒక వైశ్విక కుటుంబంగా ఒక ఉమ్మడి కుటుంబంలో కలుసున్నాం. మనలో చిచ్చు పెట్టడానికి చూస్తారు. చిచ్చు కాదు కదా, వాడిని చచ్చేదాకా వాళ్ళందరినీ చంపేదాకా మనం వాళ్ళని వదిలిపెట్టామని మీరందరి సభాముఖంగా ఒక శబ్దం పోనండి. मैं हिंदुस्तान हूं, हिमालय मेरे सरहदों के निगमा और गंगा मेरी पवित्रता की सौगंध। तारीख के इब्तिदा से मैं अंधेरों और उजालों का साथी हूं और मेरे खाक पर संगमरमर में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें खाट फेंका। सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले हैं इसके, ये गुल सीता हमारा। అలాగే వాళ్ళ కర్నూలు విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే జగన్ ఏమో దీన్ని ఏదో స్మార్ట్ సిటీ చేస్తానన్నాడు. నాకు 23 ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించమన్నాడు. 23 ఇచ్చారు. ఏం పీకాడు? ఏం అభివృద్ధి చేశాడా? స్మార్ట్ సిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆ వ్యవస్థను ఏదైనా నిర్మించాడా? ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? 5 సంవత్సరాల్లో ఈ ఆస్తుల్ని అక్రమాలు చేయడం, భూముల్ని, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తానని అందరి దగ్గర డబ్బు తీసుకోవడం. ఇతను ఇప్పుడు మార్చారు. ఇప్పుడు వచ్చేవాడు ఎందుకు మార్చాడు? అతను పబ్బం గడిపాడు కాబట్టి. ఇక ఇంకోటికి అవకాశం ఇంకోటి రావాలి మళ్ళీ దోచుకోవడానికి. సో జాగ్రత్త, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. రేపు పెట్టుకుని మన పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావడానికి, మన పునరావృత్తి కావడం కోసం మన రాష్ట్రానికి, అలాగే మన ఉనికిని ఇవాళ దురదృష్టవశాత్తు ప్రపంచ పట్టణంలో ఉండేవాళ్ళం మనం ఇవాళ అందరూ నవ్వుకునే హాస్యాస్పదం చేసే పరిస్థితిలో ఉన్నాం ఈనాడు. మనం ప్రతివాడు నవ్వుకుంటున్నాడు. ఏది తెలుగు వాళ్ళు రాజకీయ చైతన్యం అంతా ఇవైపోయింది. బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందా? చెవిటోడు చెవిలో ఊదిన శంఖమైందా? కళ్ళు లేని కబుదలైపోయారా తెలుగు వాళ్ళందరూ అని ప్రపంచ దేశాలన్నీ మనల్ని చాలా చులకనగా చూస్తున్నాయి. ఎటువంటి గతం ఉండేది మనకి. కాబట్టి దేవుడు ప్రజల ఆశీస్సులే జగనన్నను కాపాడాయి. 5 ఏళ్ల పాలనలో స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వాతాతల వరకు కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కొడాలి నాని మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ పాలనతోనే సంక్షేమం సాధ్యమైందని, వాలంటీర్ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మందిని ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. దేవుడు ప్రజల ఆశీస్సులే జగనన్నను కాపాడాయని వివరించారు. రెడ్డి గారి పరిపాలనలో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల కాడి నుంచి వృద్ధాప్యం వచ్చినటువంటి అవ్వాతాతల వరకు వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు గ్రామాన వార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందించాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని డైరెక్ట్గా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకి పాలన తీసుకొచ్చినటువంటి గాంధీ గారు కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా స్కూలు పిల్లలకి వాళ్ళకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య, వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు, పుస్తకాలు, తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే
అనేక మంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి ఆయన గనక చూపించినట్లయితే దానికి ఎంత ఖర్చు అయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశతో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద ఆయనకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మరి అంత నమ్మకం పెట్టుకుని ఆయనకు చూపిస్తున్నారంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు, మాయ కూటమి. ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీలో అధ్యక్షురాలను చేశాడు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఓ పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్తపుత్రుడిని ఓ పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చవటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి. అన్న మీకు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు ఒక అంగుళం పక్కకి జరగల, ఒక అంగుళం కిందకి జరగల. మీకు బలమైనటువంటి నుదురు మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకొక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఎంట్రిక ముక్క కూడా పీకలేడు. మీ దమ్ము, మీ ధైర్యం, మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు. మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం. ఒక్క చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా వచ్చే ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవుతుందని టీడీపీ భయపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడిని భద్రతా వైఫల్యం అంటున్న టీడీపీ నేతలు ఏం వైఫల్యమో చెప్పడం లేదని మండిపడ్డారు. ఎక్కడ నింద తమ పైకి వస్తుందోనని టీడీపీ భయపడుతుందన్నారు. ఎవరైనా వారిపై వారే దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవుతుందని భయపడుతున్నారన్నారు. సీఎంపై జరిగిన దాడిపై ప్రతిపక్షాలన్నీ ఒకేలా మాట్లాడుతున్నాయన్నారు. సీఎంపై దాడి జరిగితే డ్రామా అనడం సరికాదని హితవు పలికారు. వైఎస్ జగన్కు నాటకాలు, డ్రామాలు ఆడటం రాదని తెలిపారు. చంద్రబాబు దాడిని ఖండిస్తున్నామంటేనే డ్రామాలంటున్నారని మండిపడ్డారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో పవన్కే అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకో 8 గంటల 10 నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు ఒక 10 నిమిషాలు అటు ఇటు. తర్వాత 2 గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా, గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే, రక్తం చూపలే, ఇంకోవట్లేదు. తాను ఓర్చుకున్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు, లేదంటే హాస్పిటల్కి పోలేదు, ఇంకొకటి చేయలేదు. చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా. అది తనకు తగిలిన దాన్ని ప్రపంచం అంతా ఇమ్మీడియట్ చూడాలని చేసేవాడు. ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్, అంత డెప్త్ అది ఇదైనా కూడా అదే జనానికి చూపించి నాకు ఎట్ట తగిలింది చూపించాను కూడా ఇంతవరకు చూపలేవు. తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి ఊపుతూనే 2 గంటలు
మళ్ళీ ఫర్దర్ చేశాడు డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా. పోనీ ఇప్పుడు కాదు, 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళేమో. ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమ్మీడియట్ షర్ట్ మార్చుకున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంత వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళకు కూడా అస్సలు ఐడియా లేదు. జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు. ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ తనను ఇచ్చేసారనే ఇన్సిడెంట్ బయట చెప్పుకోలేదు. ఎవడన్నా డ్రామాలు ఆడవాళ్ళైతే అట్లా చేస్తారా? ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చి పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని కూడా చూపుకోవట్లేదు. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆధారం కాదు, ప్రాతిపదిక లేదు, ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకు ఉంది. వీళ్ళకు జనంలో ఆధారంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది డ్రామా ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే. కనీసం ఆ బ్లడ్ కూడా కనపడనిలే. ఇప్పుడు లేదు, 19లో చేయలే. మరి ఏ బేసిస్ మీద అంటారు? పోనీ రాయితో ఎవడన్నా దూరం నుంచి కొట్టించుకుంటారని మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి. దూరం నుంచి కొట్టించుకుంటారా? కొట్టించుకొని డ్రామా అని రుజువు చేయమండి. అది జరగని పని వాళ్ళకు తెలుసు. ఎందుకు ఇవన్నీ అంటున్నారంటే భయపడుతున్నారు, బాగా భయపడుతున్నారు. అయిపోయింది. ఇంకా ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఆదరణ లేదు. ఎక్కడికి పోయినా దడి కట్టుకొని మీటింగులు జరుపుకుంటున్నారు, బ్లోఅప్ చేసి ఫోటోలు వేసుకుంటున్నారు. ఈ పక్క విపరీతంగా జనప్రవాహం విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదంతా వాళ్ళదంతా తెచ్చేసి దానికి ఒక భద్రతా వైఫల్యము యూపులు డిస్కషన్ డైవర్ట్ చేయాలని, అసలు ఎవరు అటాకర్ అనే దాని మీద నుంచి మిగిలిన సంబంధం లేని ఇష్యూస్ మీద తీసుకెళ్లాలని, అలాగే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ దాంట్లో ఏ పార్టీ ఇది లేదు. అది ప్రజలు కూడా బాగా అర్థమవుతుంది. అందుకే ఏవగించుకుంటున్నారు. మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా అన్నాడు మళ్ళీ విచిత్రం, ఖండిస్తున్నాను ఇదని చెప్పి. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. తనపై ఒక్క రాయి విసిరినంత మాత్రాన నా సంకల్పం చెక్కు చెదరదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అర్థమన్నారు. ఈ తాటాకు చప్పులకు మీ బిడ్డ అదరడు బెదరడు. మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సోమవారం గుడివాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఇంకో పక్క చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే ఏం గుర్తుకొస్తుంది? శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బడులు గుర్తుకొస్తాయి. తన నారాయణ చైతన్య విద్యా సంస్థల కోసం బలిపెట్టిన ప్రభుత్వ బడులు మాత్రమే గుర్తుకొస్తాయి. పేద పిల్లలు వెళ్లే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి ప్రతి ఒక్కరికి. అవునా కాదా? వైద్య రంగాన్ని చూసిన ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా ఆరోగ్యశ్రీని 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు విస్తరించడమే కాకుండా ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్డు జోబీలో ఉంటే ఏకంగా పేదవాడికి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం ఇస్తా ఉన్న పరిస్థితిలో కేవలం మీ బిడ్డ పాలనలోనే, మీ జగన్ పాలనలోనే ఆరోగ్యశ్రీయే కాదు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ రెస్ట్ పీరియడ్ లో కూడా పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కింద
ఆ పేదవాడిని ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా, ఆ స్కీములు కూడా మీ బిడ్డ పాలనలోనే. మొట్టమొదటిసారిగా గ్రామాలు మారాయి. గ్రామాలలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు. ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష కనిపిస్తా ఉంది. నాడు నేడుతో మారిన ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మారి కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా వైద్య రంగంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 54,000 కొత్త నియామకాలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా కని విని ఎరగని విధంగా కొత్తగా మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ జరిగిందెప్పుడు? ఇవన్నీ చేసిందెవరు? చేసిందెవరక్క? చేసిందెవరమ్మా? చేసిందెవరన్నా? మరి చంద్రబాబు కడుపు మండదా అని అంటా ఉన్నా. మండదా అన్న?